హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా మా ఊరికి వెళ్ళాను. నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, 3 వీడియోస్. మా ఊర్లో అయితే తిరునాళ్ళైతే చేశారనమాట 3 డేస్ అమ్మవారికి. సో ఇది డే 1 నైట్ అనమాట. డే 1 నైట్ అయితే అమ్మవారిని ఊరేగిస్తారు. సో ఊరంతా తిప్పుతారనమాట అమ్మవారిని. ఈ పూజ చేసేది అయితే మేమే, మా క్యాస్ట్ వాళ్ళే చేస్తారు. అందుకని ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళందరూ కొంతమంది వచ్చారు. సో ఫస్ట్ డే అయితే నైట్ 11 అలా ఇది అమ్మవారిని తిప్పుతారనమాట ఊరంతా. ఇట్లా చూపిస్తాను కదా వీడియోలో. అలా మా బాబు అయితే ఇంకా నిద్రపోయాడు, లేట్ అయింది కాబట్టి. ఇంకా నేను అయితే శ్రీకాంత్ కొంచెం దూరం అయితే వెళ్ళాము. శ్రీకాంత్ అయితే ఇంకా దాంతోనే ఉండాల్సి వచ్చింది. ఏం చెప్పాను కదా, ఇంకా మేమే ఉండాలని. చూసారా అమ్మవారిని, మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ అయితే ఇంకా ఊర్లో అంతా తిప్పుతున్నాడు. సో ఇలా నైట్ 3 అలా కంప్లీట్ అయింది ఆ రోజు. అందరూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి నీళ్ళు వారు పోసి ఇంకా అమ్మవారికి పూలు డే 1 అయితే కొంచెం తక్కువ మందే జనాలు ఉన్నారు అందరూ. సో డే 2 అయితే ఇంకా చాలామంది అయితే వస్తారనమాట. ఇంకా డ్రమ్ములు అవన్నీ ఉన్నాయన్నమాట, తీసుకెళ్తారు అమ్మవారిని ఇట్లా. ఇంకా నేనైతే చూస్తూ ఉన్నాను కాసేపు. ఇది మా వీధికి అయితే వచ్చేసరికి అలా అయిందనమాట. చూడండి, ఇంక ఇది మా వీధికి అయితే వచ్చింది. సో లైట్ ఉండడం వల్ల బాగా కనిపిస్తుంది కదా. ఇంకా డ్రమ్ముల సౌండ్ అవి వచ్చేసరికి మా బాబాయ్ లేచాడు. మా బాబాయ్ లేచి ఇంకా నన్ను లేపాడు అనమాట. మా అత్తయ్యకి తీసుకెళ్ళింది చూడండి. ఇంకా నేనైతే ఇంకా వారు పోయాలి కదా, ఇంకా వాటర్ అవన్నీ తీసుకొని వచ్చాను బయటికి. అంటే ఇంకా ప్రతి వీధికి వచ్చినప్పుడు ప్రతి ఇల్లు వాళ్ళు చేస్తారనమాట. ఇంకా వారు పోసి అమ్మవారికి ఇట్లా ప్రసాదాలు అయితే ఇస్తారు. మా బాబాయ్ అయితే ఇంకా బొట్టు పెడుతున్నాడు మా బాబుకి. సో మా వాళ్ళే చేస్తారు కాబట్టి షిఫ్ట్ చేసుకుంటారు అమ్మవారిని. ఒకటేసారి ఒకరే మొయ్యలేరు కాబట్టి కాసేపు ఒకరు పట్టుకుంటారు. తిని వచ్చేసి మా బావ తనకి ఇంకా పొగ పట్టిస్తున్నాడు. చూడండి మా బాబు ఎలా చూస్తున్నాడు నైట్ టైం ఏంటి ఇదంతా అని. ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాము, దండం పెట్టిద్దామని చెప్పేసి. ఇంకా మేమైతే కొంచెం దూరం కూడా వెళ్ళాం అనమాట. అంటే ఇక్కడికి అమ్మవారిని కొంచెం దూరం తీసుకెళ్ళినంత వరకు అయితే వెళ్ళాము. ఇట్లా మా బాబు నిద్రపోలేదు కాబట్టి ఇంకా మేము ఇంకా అక్కడైతే అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా నిద్రపోలేదా ఏంటి అని చెప్పేసి బాబునైతే. ఇంకా వాడు అప్పుడే లేచాడు కదా, ఇంకా ఇప్పుడే నిద్రపోలేదు అని చెప్పేసి కొంచెం దూరం అయితే వెళ్ళా అనమాట అమ్మవారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా శ్రీకాంత్ పొద్దున్నే చూడండి, వీళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. మా శ్రీకాంత్ ఇంకా వాళ్ళతో ఆడుకుంటారు. ముగ్గురు ఇట్లా ట్రయల్ అని చెప్పి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా డే 2 అనమాట. ఇది అమ్మవారి ఇట్లా వస్తారు డ్రమ్ములు వాయించుకుంటా. కొంచెం చలివిడిలాగా తీసుకెళ్తారంట రైస్ వాళ్ళైతే. అంటే మనం ఇంట్లో వేయడన్నం అలా వండితే మనమైతే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అట్లా తీసుకెళ్తున్నారు. డే 2 నైట్ అనమాట ఇది. ఇంకా ఈరోజు అయితే ఇంకా సంబరంగా చేస్తారు. ఇప్పుడు ఎత్తుకుంది అయితే మా మావయ్య. చూడండి అమ్మవారు అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ అమ్మవారిని అనమాట 3 డేస్ అయితే ఊరేగింపు అయితే చేస్తారనమాట. ఇక్కడైతే బొల్లావులు అయితే వస్తాయి అనమాట. అందుకని మేము కొంచెం వీడియో తీస్తున్నాను, వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అందరము. సో 2 కలుపుకొని అయితే తీసుకెళ్తారు అక్కడ. నేనైతే వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు అయితే రాలేదు. చాలాసేపు అయితే మేము అక్కడ నించొని చూస్తూ ఉన్నాం అనమాట. సో కాసేపటికైతే ఇంకా వచ్చాయి. చూడండి బొల్లావులు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇవి 4 అయితే ఉన్నాయి. ఇంకా వాటిని అయితే బాగా చేస్తారు. అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టే బాగా డ్యాన్స్ కూడా చేస్తారనమాట. చూడండి. చెప్పాను కదా డే 2 అయితే చాలామంది జనాలు అయితే ఉంటారని చెప్పేసి. చూడండి ఎంతమంది ఉన్నారో. కంపేర్ టు డే 1 కంటే డే 2 ఎక్కువ ఉంటారు. ఈ బొల్లావులు అయితే ఇంకా ఎత్తుకొని ఎంత వెయిట్ ఉంటుంది కదా, అంత బరువుతోనే వాళ్ళైతే డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటున్నారు, జారికి ఒకరు అట్లా తీసుకెళ్తున్నారు అనమాట. అయితే చాలా బరువు ఉన్నాయి కానీ వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. సో మా బాబు ఆ రోజు కూడా ఇంకా నిద్రపోయాడు, లేట్ అయింది కాబట్టి.
అలానే ఇంకో ఆచారం కూడా చేస్తారు, మీకు కనిపిస్తుంది కదా ఆ తాళ్ళతోని ఎవరో కొట్టించుకుంటారు కొంతమంది. మరి దానివల్ల ఏమవుతుందో నాకైతే తెలియదు. అక్కడైతే టపా టపా అని సౌండ్ వస్తుంది, అందరు ఫోన్లు చూపిస్తున్నారు కదా, అట్లా హ్యాండ్ పెట్టించుకొని వాళ్ళు కొట్టించుకుంటారు. ఎంత గట్టిగా తగులుతుందో మాకైతే సౌండ్ చాలా పెద్దగా అయితే వినిపిస్తూ ఉంది కూడా. ఇంకా మేము మళ్ళీ ఉండి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. కాసేపు ఉండేసి ఇంకా మా బాబు అక్కడే ఉంటాడు కదా నిద్రపోతుంది. చూడండి రోడ్లు అయితే ఎంత ఎంటీగా ఉన్నాయో, అందరూ అక్కడే ఉన్నారు. రోడ్లంతా ఖాళీగా ఉంది. మాది మెయిన్ రోడ్డు మీదే ఇల్లు, సో అందుకే అట్లా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకున్నాక మళ్ళీ 3 o'clock అలా వచ్చిందనమాట అమ్మవారు మా స్ట్రీట్కి. సో చూడండి ఇక్కడ మా బొల్లావులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు కూడా మా బాబు అయితే లేచాడు డ్రమ్ సౌండ్స్కి. చూడండి అవి చేస్తూ ఉంటే ఇట్లా చూస్తూ ఉన్నాడు వాటికి వెళ్ళి, అంటే కలర్గా ఉన్నాయి కదా అందుకని వాటికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ ఇట్లా సేమ్ వచ్చాయన్నమాట వీధి, అంటే అట్లా ఊరేగిస్తున్నారు అమ్మవారిని. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే మా శ్రీకాంత్ వచ్చి చూస్తున్నాడు. సో వారు పోస్తా అని చెప్పాను కదా, ఇదే వాటర్ అనమాట. అంటే బిందెలో వాటర్ వేసుకొని ఇంకా మనం పసుపు అంటే వేస్తాము, ఏం అంటూ తగలకుండా ఉంటాయి అని చెప్పేసి. మీకు కనిపిస్తుంది కదా అక్కడ తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళు 3 days ఇలానే తిరుగుతారు, ఊరేగిస్తారనమాట. సో ఊరంతా తిరిగేసరికి వాళ్ళకైతే కాళ్ళ నొప్పులు అలా వస్తాయి. సో ఇదే ప్రసాదం నేను చెప్పాను కదా ఇంకా పెడతామని చెప్పేసి, బియ్యము మేమైతే బెల్లం లేదని ఇంకా అరటిపళ్ళు అలా పెట్టాము. ఇంకా యాపు అమ్మవారికి అయితే చాలా ఇష్టం కదా యాపాకు, సో అది కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడైతే ఇంకా మేము వేస్తాము. సో మా పెద్ద అత్తయ్య అనమాట, తను వేయలేదని చెప్పేసి వాటర్ అయితే ఇంకా మార్నింగ్ అయితే వేస్తుంది. నేను ముందు రోజు నైట్ ఇట్లా వారు పోసాను అనమాట. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది అమ్మవారిని తీసుకొని. సో ఇంకా మా పెద్ద అత్తయ్య అయితే ఇంకా వారు పోస్తున్నారు అమ్మవారికి. ఇంకా నేనైతే చూస్తున్నాను, అంటే ఇంకా నేను ప్రసాదం ఇద్దామని చెప్పేసి ఇంకా మా అత్తయ్య ఇంక ఇట్లా వారు పోసేసి ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకుంటుంది. ఇంకా తనే పెడుతుంది అనుకుని ఇంకా నన్నే వెళ్ళి ఇచ్చేయమందనమాట వాటిని. ఇంకా యాపు ఒకటి అమ్మవారికి అయితే పెడుతుంది, చాలా ఇష్టం కదా అమ్మవారికి వేపాకు అంటే, ఇంకా అందుకని వేపాకు పెడుతుంది. ఇంకా నన్నే ఇచ్చేయమంది కాబట్టి ఇంకా అవి నేనే తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే ఇచ్చాను. ఇంకా అట్లా ఇచ్చేసి ఇంకా దండం పెట్టేసేసుకున్నాం అనమాట. ఇంకా మా శ్రీకాంత్ అయితే అడుగుతున్నారు ఏంటి ఏం వేయలేదా దీంట్లో అని చెప్పేసి, అంటే మనీ అలా. ఇంకా మార్నింగ్ చూడండి వెళ్ళిపోతుంది అనమాట, కొంచెం తక్కువ మందే ఉన్నారు. నెక్స్ట్ డే 3 అనమాట ఇది. సో డే 3 అయితే ఇంకా మేము ఇట్లా రెడీ అయ్యాము. మేమైతే ఇంకా టెంకాయలు అయితే తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి ఊర్లోనే ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాము. ఎంత ఎండగా ఉందో ఆ రోజు, ఇంకా ఎందుకు కట్టుకున్నారో ఆ చీర బాబు అన్నట్లు అనిపించింది. ఇంకా టెంకాయలు అలా తీసుకొని వచ్చేసాము ఇంటికి. ఇంకా రెడీ అవుతున్నాము, ఒక పక్క అయితే చెమటలు పట్టేస్తూ ఉన్నాయి, ఇంకా తుడుచుకుంటూనే ఉంటా ఉన్నాం. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్కి ఒక 2 kilometers అయితే వెళ్తుందనమాట. సో ఇంకా కార్ అయితే ఉంది, మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ కార్లోనే ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో 2 kilometers వచ్చిందని చెప్పాను కదా, ఇంకా టెంపుల్ అయితే వచ్చేసింది అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఇంకా లోపలికి అయితే 1 kilometer ఇలా ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అనమాట అమ్మవారిది. జనాలు అయితే ఎవరు లేరు, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎవరు రారు కదా పల్లెటూర్లలో, ఎక్కువ నైటే సాయంత్రమే వస్తారు. మేమైతే మధ్యాహ్నం కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. అది కాక మేము ఇంకొకటి ప్లాన్ అనుకున్నాము, అందుకే ఇంకా మధ్యాహ్నం వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే ఎవ్వరు లేరు, మేము ఒకటే టెంపుల్ అనమాట ఫస్ట్ వెళ్ళింది, అందుకే అంత ఫ్రీగా ఉంది టెంపుల్ అయితే. చూడండి ఇదే టెంపుల్ అనమాట అమ్మవారిది. ఇంకా వెళ్ళంగానే ఇంకా ప్రదక్షిణలు అయితే చేసాము. ఇంకా అమ్మవారి చుట్టూ ఇంకా 3 rounds అలా తిరిగేసాం అనమాట. ఇంకా అమ్మవారు అయితే ఇట్లా వెనక ఉంటుంది కదా, ఇక్కడైతే అది నాగార్పం అనుకుంటా, దాంట్లో రాయికి అట్లా చెక్కే ఉంది, అందుకని అట్లా తీస్తున్న వీడియో. అలా 3 rounds ఇంకా తిరిగేసి ఇంకా అమ్మవారికి అయితే లోపలికి వెళ్ళాము. ఇంకా మా వాళ్ళే ఎట్లనే పూజ చేసేది కాబట్టి ఇంకా మా అత్తయ్య అనమాట లోపలికి వెళ్ళి పూజ చేస్తుంది. సో ఇది ఏం దేవుడో నాకైతే ఐడియా లేదు. లోపలికి వెళ్ళినాక చూడండి ఇంకా అమ్మవారి అయితే కనిపిస్తుంది కదా, ఇంకా అమ్మవారికి టెంకాయలు అయితే అవన్నీ సమర్పించామన్నమాట. మా అత్తయ్య ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసేస్తుంది. సో టెంకాయలన్నీ ఇంకా మేము బయటనికి ఇందాక దేవుడు ఏదో తెలియదని చెప్పాను కదా, అక్కడే టెంకాయలు అయితే కొట్టేస్తాం అనమాట. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఇంకా అంత పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇదే ఈవినింగ్ నైట్ వస్తే మాత్రం అసలు 1 hour అట్లా టైం పడుతుంది, అంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కదా, ఇంకా మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు. ఓవరాల్ టెంపుల్ అయితే ఇదన్నమాట.
సో గుడి అయితే లోపల ఉంటుంది కదా, అందుకనే చుట్టూ ఇట్లా కంప చెట్లు అలా ఉన్నాయి. ఇది పొలాల మధ్యలో అయితే ఉంటుందన్నమాట టెంపుల్. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా కార్ అక్కడ పార్క్ చేస్తుంటే ఇంకా కార్ ఎక్కేసి అయితే ఇంటికి వెళ్తున్నాం. సో వీడియోలు చూపిస్తున్నాను కదా, ఇది ఇంకా మా ఊరు అనమాట. సో పెద్దగానే ఉంటుంది ఊరైతే. అయితే ఒక ట్రాజడీ అయితే జరిగింది. ఏంటంటే అమ్మవారికి ముందే ఒక మేకని అది బలిస్తారంట. అది బలిచ్చిన తర్వాతే ఇంకా ఊర్లో అందరూ కోసుకొని తినాలంట. తీరా అది చేసేటప్పుడే ఆ మేక అనేది తప్పించుకొని వెళ్ళిందంట. ఇంకా దానికోసం ఇంకా ఊర్లో అందరు హడావిడి చేస్తున్నారు. అంటే ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి అని దాన్ని వెతుకుదామా అని చూసారంట, కానీ ఎక్కడ కనిపించలేదంట. ఇంకేం చేయాలి తెలియక ఇంకా నెక్స్ట్ ఇంకొకటి అయితే తీసుకొని వచ్చి కోసారంట. ఎందుకంటే అవి కోయకుంటే ఇంకా మేకని ఇంకా వేరే వాళ్ళు ఎవరు తినొద్దంట ఊర్లో వాళ్ళు. ఇంక మేమైతే అట్లా ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఎంత ఎండ ఉంది బాబోయ్, అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలను అయితే. ఇంకా అదే రోజు నైట్ అయితే ఇంకా మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఊరికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నైట్ మా బాబుని అయితే తీసుకొని వెళ్తున్నాం మేము బైక్ మీద. నైట్ అయితే ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఇంక ఇట్లా లైటింగ్ ఇట్లా బాగా కనిపిస్తుంది. అక్కడ ఇంకా ఆడే ఉన్నారు. సో మేమే పూజ చేయాలి కాబట్టి వాళ్ళందరూ ఇంకా బిజీగా ఉన్నారనమాట. ఇంకా మేమైతే లేట్గా వెళ్ళాము, అందుకే క్రౌడ్ అయితే తగ్గింది. 6 నుంచి 7 అట్లా టైంలో అయితే పీక్ టైము, అప్పుడు ఫుల్గా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఇంకెవరు లేరు. సాయంత్రం అయితే ఇంకా అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే ఇంక అందరూ దండలు అవన్నీ తీసుకొస్తారు కదా, పూలమాలలు కానీ శారీస్ గాజులు. సో అవన్నీ తెచ్చిన వాళ్ళే అమ్మవారికి అలంకరించామన్నమాట. అందుకే చాలా బాగా కనిపిస్తుంది అమ్మవారు అయితే. ఇంకా మా బాబుని అయితే తీసుకెళ్ళలేదు కదా, పొద్దున నిద్రపోతున్నాడు అనమాట. మేము వెళ్ళే టైంలో ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అక్కడే ఉంచాము. ఇంకా నైట్ అయితే తీసుకెళ్ళామన్నమాట. వాళ్ళ అన్నయ్య చూడండి ఇంకా గంట అవన్నీ కొట్టిస్తున్నారు. ఇదేమో అమ్మవారికి పొంగల్ అనమాట. అంటే అది డిఫరెంట్గా ఉంది కదా, ఎందుకంటే తలా ఒకరు చేసుకుని వచ్చి ఉంటుంది, అందుకే అలా ఉంది. మా బాబు అయితే ఏంటా ఇది నైట్ అంతా కలర్ఫుల్గా ఉందని ఇంకా అంతా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ మా వాళ్ళ అన్న అయితే చూపిస్తున్నాడు, బొల్లా వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్దాం బాబుని అని చెప్పేసి. అందుకని ఇంకా అక్కడ తీసుకెళ్ళి వాడిని కొంచెం ఆడిపించాము. అది షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. బయట చూడండి, ఇది నాకు పోతురాజు అనుకుంటా, ఇది నాకు తెలీదు, అదే అనుకుంటున్నా. ఇంకా ఫస్ట్ ఆ దేవుడికి అయితే ఫస్ట్ అక్కడే పొంగల్ పెట్టుకుని టెంకాయ కొట్టుకుంటారు. తర్వాత లోపల. సో మా ఊర్లో అయితే ఇంకా నైట్ ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, పాట కచేరీ అనుకుంటా. ఇంకా మేమైతే చూడండి వెళ్తున్నాము. నీడలు అయితే బాగా కనిపిస్తున్నాయి కదా నైట్ టైము లైట్ ఉండేసరికి. సో ఇంకా ఇది వే అనమాట అక్కడికి వెళ్ళేది. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడే స్టే చేశారు, డ్యాన్స్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మేమైతే వెళ్ళి చూస్తాము. తిరణాలంటే తప్పకుండా ఉంటాయి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, అవి లేకుంటే ఎట్లా. సో ఇక్కడ డ్యాన్స్ అయితే ఈ వైట్ షర్ట్ అబ్బాయి అయితే చాలా బాగా వేస్తున్నాడు, అంటే బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా అమ్మాయిలు అయితే ఈ ఎల్లో కలర్ అమ్మాయి కూడా చాలా బాగా వేస్తూ ఉందన్నమాట. సో 5 మెంబర్స్ గర్ల్స్ అలా ఉన్నారు, ఇంకా 2 అబ్బాయిలు అయితే ఉన్నారు. మేమైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా వెళ్ళలేదు. తర్వాత చూడండి మేమైతే డ్యాన్సెస్